ఈరోజు దేవుని వాగ్దానం జోయ కింగ్డమ్. ఈరోజు మనం అలెగ్జాండర్ గురించి తెలుసుకుందాం. ఒక్క క్షణం చాలు. అలెగ్జాండర్ అనేక రాజ్యాలను జయించి తిరిగి తన దేశమునకు వెళ్ళుచుండెను. దారిలో అతడు జ్వరపీడితుడై ఉండెను. అతని చుట్టూ అనేక మంది వైద్యులు అనేక మంత్రులు ఉండిరి. అతడు వారిని చూచి, నేను చనిపోవుటకు ముందు నా తల్లిని చూడాలని ఆశించుచున్నాను. నాకు కొన్ని రోజులు ఆయుష్షును ఇచ్చినచో నేను ఇంటికి చేరి నా తల్లిని చూడగలను. ఎవరైనా నా ఆయుష్షును పొడిగించగలిగితే వారికి నా రాజ్యములో సగభాగమిస్తాను అనెను. అప్పుడు ఎవరునూ మాట్లాడలేదు. అలెగ్జాండర్ యొక్క చివరి సమయము సమీపించింది. తాను మరణించబోవుచున్నాని రాజునకు తెలిసింది. తల్లిని చూడకుండా మరణించుచున్నానని రాజు చాలా బాధపడ్డాడు. చివరికి అతడు, ఎవరైనా నాకు ఒక్క క్షణం ఆయుష్షును పెంచగలరా? వారికి నా రాజ్యమంతయు ఇస్తాను అనెను. ఎవరునూ మాట్లాడలేదు. అప్పుడు అలెగ్జాండర్, నేను కోట్ల కొలది క్షణములను, రోజులను ఈ గొప్ప సామ్రాజ్యమును జయించుటకు వెచ్చించాను కాని ఈ గొప్ప సామ్రాజ్యము నాకు ఒక్క క్షణం ఆయుష్షును ఇవ్వలేదు అనెను. యెహోవాయందు భయభక్తులు కలిగయుండుట దీర్ఘాయువునకు కారణము. భక్తిహీనుల ఆయుస్సు తక్కువై పోవును. సామెతలు 10:27. ఆమేన్. ప్రతిరోజు దేవుని వాగ్దానం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.